మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో ఆతిథ్య జట్టుకు టీమిండియా ధీటుగా బదిలిస్తుంది భయ్య. సో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది భయ్య. సో భారత బ్యాటర్లో నితీష్ కుమార్ రెడ్డి అజేయ శతకంతో 105 పరుగులతో జట్టును ఆదుకున్నాడనే చెప్పాలి. ఇక బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 50తో కలిసి 127 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం అందించారు భయ్య. సో 8-9 స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చిన ఈ ద్వయం అద్భుతమైన పోరాట పటిమ సమన్వయంతో ఆసీస్ బౌలర్ను ధీటుగా ఎదుర్కొందనే చెప్పాలి. ఇక రెండో రోజు ఆట తర్వాత ఈ మ్యాచ్ భారత్ చేయి దాటిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ మూడో రోజు నితీష్ సుందర్ జోడీ అద్భుతంగా ఆడి మ్యాచ్ను దాదాపు కాపాడారని చెప్పాలి. దాంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారనుంది భయ్య. సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్లాలంటే ఆసీస్ భారత్కు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యమనే చెప్పాలి. అయితే ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంటే ఆస్ట్రేలియా భారత్ వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఇక భారత్ ప్రస్తుతం జరుగుతున్న బీజీటీ సిరీస్ను 3-1 తేడాతో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు ఫైనల్కి వెళ్తుంది భయ్య. సో ఒకవేళ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఓడినా లేదా డ్రాగా ముగిసినా కూడా మనకు WTC ఫైనల్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ దానికోసం ఇతర జట్లు ఆడే 2 టెస్టు సిరీస్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అవి ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ దక్షిణాఫ్రికా సిరీస్ ఒకటి, త్వరలో శ్రీలంకతో ఆస్ట్రేలియా ఆడే సిరీస్ మరొకటి. ఈ టెస్ట్ సిరీస్ల ఫలితాలు కీలకం కానున్నాయి భయ్య. ఈ 2 సిరీస్ల ఫలితాల ఆధారంగా టీమిండియా ఫైనల్కి వెళ్లేందుకు కావాల్సిన ఈ 5 సమీకరణాలని ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. నెంబర్ 1, ఇదివరకు చెప్పినట్టు బీజీటీలో భారత్ 3-1తో గెలిస్తే నేరుగా ఫైనల్కి వెళ్తుంది. నెంబర్ 2, ఒకవేళ భారత జట్టు 2-1తో గెలిస్తే ఆసీస్తో జరిగే 2 మ్యాచ్ల సిరీస్లో శ్రీలంక తప్పనిసరిగా ఒక మ్యాచ్ డ్రా చేయవలసి ఉంటుంది, లేదా దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ 2 మ్యాచ్లు సిరీస్లు గెలవాల్సిందే. నెంబర్ 3, ఒకవేళ టీమిండియా 2-2తో సమం చేసిన పక్షంలో శ్రీలంక తప్పనిసరిగా ఆసీస్ను ఓడించాల్సి ఉంటుంది, లేదా దక్షిణాఫ్రికాపై పాక్ 2-0 తేడాతో సిరీస్ను విజయం సాధించాలి. నెంబర్ 4, ఒకవేళ భారత్ 1-1 సమం చేస్తే ఆస్ట్రేలియాను శ్రీలంక 1-0 తేడాతో ఓడించాలి, లేదా పాకిస్తాన్ సఫారీలపై 2-0తో సిరీస్ గెలవాలి. నెంబర్ 5, ఒకవేళ భారత్ బీజీటీ సిరీస్ను కోల్పోతే మాత్రం WTC ఫైనల్ రేస్ నుంచి తప్పుకున్నట్లే. అప్పుడు ఆసీస్ దక్షిణాఫ్రికా ఫైనల్కి వెళ్తాయి. ఫ్రెండ్స్, మన ఇండియా జట్టు ఫైనల్కి వెళ్తుందో లేదో కింద కామెంట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు భయ్యా.